బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులకు లేఖ రాశారు సినీ నటి హేమ. వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటంతో ఇవాళ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. మరోసారి విచారణకు అటెండ్ అవుతానన్నారు. దీంతో హేమకు మళ్లీ నోటీసులు ఇవ్వనున్నారు సీసీబీ పోలీసులు. ఇప్పటికే పార్టీలో పాల్గొన్న 86 మందికి నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు ఇవాళ విచారణకు రావాలని చెప్పారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 150 మంది పాల్గొనగా అందులో 86 మందికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ చూసినట్టయితే సన్సెట్ టు సన్ రైజ్ వరకు జరిగినటువంటి ఈ రేవ్ పార్టీ వ్యవహారంలో రోజుకో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇందులో పాల్గొన్నటువంటి 150 మంది పాల్గొన్నటువంటి క్రమంలో మొత్తం సీసీబీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మొత్తం అందరినీ అదుపులో తీసుకొని ఇందులో వాళ్ళు బ్లడ్ శాంపిల్ను కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 86 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 86 మందిలో చూసినట్టయితే తెలుగుకు సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి హేమ పేరు కూడా ఇందులో రావడం పలు సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే నటి హేమకు సీసీబీ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు విచారణకు రమ్మని. ఈరోజు విచారణకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం హేమ ఆ విచారణకు ఆమె డుమా కొట్టింది. అయితే తనకు వైరల్ ఫీవర్ ఉన్నందున తాను రాలేకపోతున్నాను, అదేవిధంగా మరోసారి నోటీసులు జారీ చేస్తే తాను హాజరవుతానంటూ కూడా ఆమె సీసీబీ పోలీసులకు ఒక లేఖను కూడా రాయడం జరిగింది. మొత్తం ఈ బెంగళూరు సంబంధించినటువంటి ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఒక ఎత్తు అయితే నటి హేమకు చెందినటువంటి ఎపిసోడు మరో ఎత్తుగా మారింది. మొత్తం పలు ప్రకంపనలు కూడా రేపుతుంది. ఎందుకంటే మొదట తాను సీసీబీకి సంబంధించినటువంటి బెంగళూరు పోలీసులు అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు విడుదల చేసినటువంటి ఒక ఫోటో ఉంది. ఆ తర్వాత మొత్తం మీద ఆ వ్యవహారాన్ని అంతా తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో కూడా బెంగళూరులోనే జరిగినటువంటి జిఆర్ ఫామ్ హౌస్లోనే ఒక వీడియో చేస్తూ కూడా తాను అక్కడ లేను, హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ కూడా ఇటు బెంగళూరు పోలీసులను తప్పుదోవ పట్టించడంతో కూడా బెంగళూరు పోలీసులు చాలా వరకు ఈ కేసును చాలా సీరియస్గా టేకప్ చేయడం జరిగింది. నటి హేమతో పాటుగా ఎవరెవరు ఉన్నారు, ఈ డ్రగ్స్ సంబంధించి కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరినీ కూడా బ్లడ్ శాంపిల్లను ఎగ్జామ్ చేసి మొత్తం 86 మంది ఉన్నారు. వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే మొదటి విడతగా 8 మందిని ఈరోజు విచారణకు పిలిచారు బెంగళూరు పోలీసులు. ఇలాంటి క్రమంలో మాత్రం నటి హేమ విచారణకు గైర్హాజరవుతూ తనకు వైరల్ ఫీవర్ ఉందంటూ కూడా ఒక లేఖను రాయడం జరిగింది. కానీ ఆ లేఖను మాత్రము ఇప్పటికే బెంగళూరు పోలీసులు పరిగణలోకి తీసుకోలేదని కూడా తెలుస్తూ ఉంది. మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేస్తామని ఇటు బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా నటి హేమ మాత్రము ఈ బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలలో తాను ఎక్కడ కూడా డ్రగ్స్ను కన్జ్యూమ్ చేయలేదని చెబుతుంది. మరోవైపున చూసినట్టయితే రకరకాలకు సంబంధించినటువంటి వీడియోలు చేయడం, ఓవైపున చూసినట్టయితే ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ చేయడం, మరోసారి ఆ తర్వాత కూడా బిర్యానీకి సంబంధించినటువంటి వంటను చేసి తాను ఇంట్లోనే ఉన్నానంటూ కూడా చెప్పడంతో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలంతా బెంగళూరు పోలీసులు మొత్తం మీద సీరియస్గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ పార్టీని ఇచ్చినటువంటి వాసుకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు అరెస్ట్ అయిన 6గురికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. కస్టడీకి తీసుకొని విచారణ కొనసాగించేటువంటి క్రమంలో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అంటే మొత్తం ఈ వ్యవహారంలో రేవ్ పార్టీకి చెందినటువంటి వ్యవహారంలో ఎవరికి దీనికి కింగ్ పింగ్గా ఉన్నారు, అదేవిధంగా వీళ్ళకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అయింది, మొత్తం ఈ పార్టీకి సంబంధించినటువంటి జిఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా కొనసాగినటువంటి క్రమంలో ఇందులో కొంతమందికి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ప్రమేయం కొనసాగిందా లేదా అని కూడా ఇటు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం వ్యవహారం అంతా ఓవైపు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నటి హేమ మాత్రము రకరకాల సంబంధించినటువంటి వీడియోలతోటి పోలీసులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా జనాలకు కూడా మొత్తానికి ఈ కేసులో తాను లేనని తప్పించుకునే ప్రయత్నంలో చాలా వీడియోలు చేయడంతో కూడా పోలీసులు మొత్తాన్ని ఆధారాలన్నింటిని కూడా సేకరించారు. ఆ తర్వాత నటి హేమ పేరును కృష్ణవేణిగా పేర్కోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆమెకు బ్లడ్ శాంపిల్లో పాజిటివ్ రావడం, ఆ తర్వాత ఆమెను విచారణకు రమ్మంటూ కూడా గత 3 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు హేమ మాత్రం రిప్లై ఇస్తూ తాను
వైరల్ ఫీవర్ ఉంది, తాను విచారణకు హాజరు కాలేను, మరోసారి నోటీసులు జారీ చేస్తే తాను విచారణకు హాజరవుతానంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపున ఆమెను ఫోన్లో కానీ రకరకాలుగా సంప్రదించినటువంటి క్రమంలో మాత్రము మొత్తానికి ఆ ఎపిసోడ్ అంటే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో తాను ఎక్కడ కూడా అందులో డ్రగ్ కన్జ్యూమ్ చేయలేదు, తాను లీగల్గా పోరాటం చేస్తానని కూడా ఇటు చెప్పడం జరుగుతూ ఉంది. బెంగళూరు పోలీసులకు తాను మొత్తం మీద ఈ డ్రగ్స్ తీసుకోలేదు, తాను ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో తాను మొత్తానికి న్యాయ పోరాటమే కొనసాగిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. మరి బెంగళూరు పోలీసులు నటి హేమ ఇచ్చినటువంటి ఏదైతే తాను వైరల్ ఫీవర్ ఉన్నందువలన గైర్హాజరైనటువంటి క్రమంలోనే మరి సిసిబి పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అదేవిధంగా ఈరోజు మరికొంతమందిని అంటే కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ వేస్తున్నారు. అదేవిధంగా కోర్టులో మరి కస్టడీకి సంబంధించి నిందితులు కూడా విచారణలో అంటే వాళ్ళు కూడా విచారణలో ఎలాంటి పేర్లను వెల్లడిస్తారు, ఈ జిఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ మొత్తం జరిగిన వ్యవహారము, అదేవిధంగా డ్రగ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, వీళ్లకు డబ్బును ఎవరు సమకూర్చారు, అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరుకు సంబంధించినటువంటి విమానం టికెట్లకు సంబంధించినటువంటి పార్టీ ఖర్చునంతా కూడా ఎవరు చేశారు, అక్కడ పార్టీకి సంబంధించిన తతంగం అంతా కూడా ఏ విధంగా నడిచింది అనే విషయాలపైన కూడా సిసిబి పోలీసులు కూడా విచారణ కొనసాగించనున్నారు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.